హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మళ్ళీ మీకోసం ఒక కొత్త బ్లాగ్తో మీ ముందరికి వచ్చానమాట. 5 నిమిషాల్లో తయారైపోయి స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. నేనైతే 5 టమాటోలు 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను అనమాట. వాటిని ఇలా నీట్గా కడిగి కట్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మీరు కూడా సరే, బయట నుంచి ఏ వెజిటేబుల్ తెచ్చినా నీట్గా వాష్ చేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బయట చాలా పొల్యూషన్ ఉంది. సో దొరికిన వాటినన్నా మనం నీట్గా కడిగి వంట వండుకుందాం. పచ్చిమిరకాయలు కూడా ఇలా సన్నగా బారుగా కట్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద కళాయి పెట్టుకుందాం. కళాయిలో వాటర్ ఉన్నాయి కదా, అవి హీట్ ఎక్కాక అందులో 3 పావులు నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని తిప్పుకోవాలన్నమాట, అవి మగ్గేదాకా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. మనం వేసుకొని తిప్పుకోవాలన్నమాట. ఇవి కూడా బాగా మగ్గేదాకా ఉంచాలి పొయ్యి మీద. మగ్గిందో లేదో, ఇదైతే మగ్గిందనమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మేమైతే ఇంకా 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము. మీరు తగినంత వేసుకోండి, మీరు చేసేదాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. ఇంక ఇది మగ్గిన తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలన్నమాట. అయితే మగ్గింది కదా, చాలా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఎగ్స్ వేయాలన్నమాట. మేమైతే 5 ఎగ్స్ తీసుకున్నాము. మీరు చేసుకునే దాన్ని బట్టి తీసుకోవచ్చు అన్నమాట. ఎగ్స్ చాలా జాగ్రత్తగా బ్రేక్ చేయండి. వాటి పెంకులు పడితే మాత్రం తినేటప్పుడు చాలా బ్యాడ్గా ఉంటుంది. ఎగ్స్ వేసుకున్నాక కొంచెం అటు ఇటు తిప్పండి, ఎందుకంటే కింద మాడిద్ది అనమాట. తిప్పకుండా ఉంచితే మాత్రం మాడిపోద్ది కింద. సో కొంచెం అటు ఇటు తిప్పి వదిలేస్తే కొంచెం ఫ్రైలా అయిద్ది అనమాట. ఎగ్ మగ్గిద్ది అనమాట కొంచెం. సో ఇలా చూసారు కదా, ఇలా అయితే అవుతుంది అనమాట మగ్గి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకున్నాము. ఇది బాగా మగ్గింది కదా, ఇప్పుడు కారం వేద్దాం మనం. 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను మేము. మీరు చేసిన దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. సో మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టు. ఒక 2 మినిట్స్ ఆగి రైస్ వేసేసుకోవాలి. సో కారం వాసన పోయిన తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ వేస్తున్నాం మనం. రైస్ ఇలా గడ్డలు వేయకుండా స్మాష్ చేసి వేసుకోండి మీరు, అప్పుడైతే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. వైట్ రైస్ లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక గిన్నెలో మీరు మొత్తం అన్నం నలిపి ఉంచుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలన్నమాట. మొత్తం వైట్ రైస్ కనిపించకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం మనం. మసాలా మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకుందాము పైన గార్లిష్ చేసుకోవడానికి. సో కొత్తిమీర అయితే కట్ చేసాము. ఇప్పుడు దీన్ని పైన చల్లుకుందాం. కొత్తిమీర వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు అండి, అది మన ఇష్టం. స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం, ఓకేనా? రైస్ అయిపోయింది అనమాట. టేస్ట్ చూద్దాం.
స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది. చాలా బాగుందన్నమాట. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.